అరసవల్లిని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని రూరల్ మండల పరిధిలోని కాజీపేట, అరసవల్లి ప్రాంతంలోని కొయ్యాన కన్నయ్య కాలనీ, ఆదిత్యనగర్, బొమ్మాడి వీధి 25వ డివిజన్ పరిధిలో మంగళవారం ఆయన కమిషనర్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే శంకర్ను ఆహ్వానించి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉన్న అరసవల్లి గ్రామంలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని శంకర్ పేర్కొన్నారు. అరసవల్లి పరిధిలో అనేక సమస్యలు గుర్తించామని చెప్పారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనలో కూడా గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజలకు సరైన రోడ్లు, కాలువలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి తెచ్చారని వివరించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని ఎమ్మెల్యే గొండు శేఖర్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అరసవల్లిలోని సమస్యలను ఏనాడు కన్నెత్తి కూడా చూడలేదని పేర్కొన్నారు. తన విషయం కోసం సహకరించిన అరసవల్లి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కమిషనర్ చల్లా ఓబులేషు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అరసవల్లి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అరసవల్లి ప్రజలు అభ్యర్థన మేరకు నిన్న ఈరోజు అరసవల్లి ప్రాంతంలో మొత్తం కమిషనర్ గారు అలాగే ఇతర అరసవల్లి పెద్దలు అందరూ కూడా కలిసి మనం ఇది మొత్తం వెరిఫికేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏదైతే ఇప్పుడు చూసామో ప్రతిసారి ఇక్కడ అరసవల్లి ఈ టెంపుల్ సూర్యనారాయణ స్వామివారి టెంపుల్ దేవస్థానం రద్దీ వల్ల చాలామంది ఇక్కడ అందరికీ ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి. కనుక ఈ రోడ్డును కనుక మనం అభివృద్ధి పరిచి లింక్ రోడ్డు మధ్యలో కెనాల్ వేసి ముందుకు వెళ్ళగలిగితే ఇది బైపాస్ కింద వాడుకొని ట్రాఫిక్ని ఎంతో వరకు డైవర్ట్ చేయొచ్చు పీక్ సీజన్స్లో అనేది ఇక్కడ ప్రజల యొక్క అభ్యర్థన. దానికి ఇప్పుడు కమిషనర్ గారు ఇప్పుడే చూడడం జరిగింది. కమిషనర్ గారు కూడా చూడడం జరిగింది, ఇంజనీర్స్ చూశారు. అలాగే దీంతో పాటు గతంలో కూడా ఇక్కడ పెద్దలు మన తెలుగు నాగరత్నం గారు, అలాగే తైకండు శ్రీను గారు, రాజు, మన రమణ, ఇతర పెద్దలందరూ కూడా గతంలో కూడా వచ్చి ఆ శ్మశానం డెవలప్మెంట్ కోసం కూడా చూశారు. అయినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు చూసి ఆ శ్మశానంలో బోరు, అలాగే వాష్రూమ్స్, లైటింగ్, కాంపౌండ్ వాళ్ళు రేపు పొద్దున్న ఎంక్రోచ్మెంట్ అవ్వకుండా ఉండడానికి దానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయమని కమిషనర్ కూడా ఇప్పుడు ఆదేశించడం జరిగింది. కనుక ఇవన్నీ పనులు వీలైనంత తొందరగా చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.